హాయ్ బిజీ బీస్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ కిచెన్. పానీపూరి అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా బయట తినాలంటే హైజీన్గా ఉంటుందో లేదో అనే భయంతో చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇంట్లోనే హైజీన్గా 10 నిమిషాల్లోనే పానీపూరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా ఫ్రెష్ ఆయిల్తో క్రిస్పీగా క్రంచీగా ఉండే పూరిని ప్రిపేర్ చేసుకొని అందులోకి నీట్గా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకొని కొన్ని ఆనియన్స్ని యాడ్ చేసుకొని మంచి మినరల్ వాటర్ తోటి ఫ్రెష్ ఆకులతోటి ప్రిపేర్ చేసుకున్న పానీని యాడ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా కావలసిన పదార్థాలని చూద్దాం. 3 ఆలుగడ్డలు, కొంచెం పుదీనా, హాఫ్ కప్ బఠానీ, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం, నిమ్మకాయంత చింతపండు, 2 ఆనియన్స్, ఇంకా స్పైసెస్ వచ్చి ధనియాల పొడి, కారం, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, చాట్ మసాలా. పానీపూరిని ఇంట్లోనే చేయడం అందరికీ పర్ఫెక్ట్గా కుదరదు కాబట్టి రా పానీపూరి చిప్స్ని ప్రిఫర్ చేయడమే బెటర్. పానీపూరి చిప్స్ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నేను 1 kg ప్యాక్ని అమెజాన్లో తీసుకున్నాను. దీనికి జిప్ లాక్ కూడా ఉంటుంది కాబట్టి మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి. 1 kg ప్యాక్ మనకి మినిమం 8 టైమ్స్ వస్తుంది. దీని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూడండి. స్టెప్ నెంబర్ 1, బేసిక్ ప్రిపరేషన్. మనం షార్ట్కట్ కుకింగ్ ట్రిక్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకేసారి ఈ 4 పనులను ఆర్గనైజ్ చేసుకోవాలి. ముందుగా కుక్కర్లోకి ఆలుగడ్డలను తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి ఒక స్టవ్ పైన 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు సెకండ్ స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండుని నానబెట్టుకోవాలి. ఈలోపు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా అరేంజ్ చేసుకుంటే 5 మినిట్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 2, పూరి ప్రిపరేషన్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పూరీని వేసి ఆయిల్ హీట్ని చెక్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే ఈ చిప్స్ వేగడానికి కొన్ని సెకండ్స్ చాలు. చూసారా, ఫస్ట్ విజిల్ వచ్చే లోపే మనం పానీపూరీలను ఫ్రై చేయడం కూడా స్టార్ట్ చేసేసుకున్నాము. సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. ఈ విధంగా మనం రెడీమేడ్ పానీపూరి చిప్స్ని తీసుకుంటే ఈజీగా ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి, ఇంకా మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఒకేసారి చాలా పూరి చిప్స్ని వేయకుండా 4-5 చిప్స్ వేస్తూ వేయించుకోవాలి. పానీపూరీలను వేయించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. 1 సెకండ్ లేట్ చేసినా కూడా పానీపూరి మాడిపోయే అవకాశం ఉంటుంది. థర్డ్ విజిల్ కూడా వచ్చేసింది. కుక్కర్ స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా 2 మినిట్స్లోనే మనకు కావలసినన్ని పానీపూరీలను చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని పూరీలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని కిందకు దించేసేయాలి. స్టెప్ 3, పానీ ప్రిపరేషన్. ఆలుగడ్డలు చల్లారేలోపు పానీని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి కొంచెం గుజ్జుని సపరేట్ చేసుకొని మిగిలిన చింతపండులో వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పుదీనాను వేసుకొని పచ్చిమిరపకాయలను త్రుంచి వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఇంచ్ అల్లం ముక్కను, సగం కొత్తిమీరను వేసుకొని మిగిలిన కొత్తిమీరను స్టఫింగ్ కోసం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పైన స్ట్రైనర్ని పెట్టి ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న మిగిలిన చింతపండు రసంని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒకసారి కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి,
హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చాట్ మసాలా అవైలబుల్గా లేకుంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కొత్తిమీర వేసి ఒకసారి కలిపి అవసరమైతే మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి. అంతే, హెల్దీ పానీ రెడీ. స్టెప్ 4 స్టఫింగ్ ప్రిపరేషన్. చల్లారిన ఆలుగడ్డలను పీల్ ఆఫ్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ తెల్ల బఠానీని కానీ గ్రీన్ బఠానీని కానీ యాడ్ చేసుకోవాలి. ఫ్రోజన్ అయితే డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు, పచ్చి బఠానీ అయితే ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పుని, కారంని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, ఇంకా మిగిలిన కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని స్పైసెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, స్టఫింగ్ రెడీ. 10 నిమిషాల్లోనే మనకి హైజీన్గా ఉండే పానీపూరి రెడీ అయిపోయింది. చివర్లో కొంచెం టమాటో సాస్ వేసుకొని ఒక స్వీట్ పూరి తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం యూస్ చేసిన షార్ట్కట్ ట్రిక్స్ ఏంటంటే, ఫస్ట్ 5 మినిట్స్లోనే బేసిక్ ప్రిపరేషన్లో 4 పనులను సైమల్టేనియస్గా చేసుకున్నాము. మరియు పూరీ కోసం ఇన్స్టాంట్ పూరీ చిప్స్ని, స్టఫింగ్ కోసం ఫ్రోజన్ బఠానీని యూస్ చేసుకుని టైంని సేవ్ చేసుకున్నాము. అంతేకాకుండా ఆలుగడ్డలు చల్లారేలోపు పానీని ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ దసరా హాలిడేస్లో మీ కిడ్స్ కోసం పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.